సామి 7 కొంటల వాడ వెంకటరమణ జర కరణించు సామి, జర నా బట్టతల ఓగొట్టేటట్టు చూడు సామి, జర దండం చేస్తా నీకు 7 కొండల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తా సామి. వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా ఏమైందిరా? ఎప్పుడు గుడికి పోనా కొత్తగా గుడికి చుట్టూ తిరుగుతాను, ఏమైంది? అయ్యో రాధిక నీకు ఏమని చెప్పాలి? ఏమైంది? ఎందుకు ఎడతాను? నెత్తి పట్టుకుని నెత్తికి ఇట్లా నొత్తందా? ఏ నెత్తి నొచ్చుడు కాదే రాధిక, మరి ఏమైంది? నన్ను వదిలేస్తావు పక్క. నేను నిన్నెందుకు ఇష్ట పెడతారా? నేను ఎత్తిలా బుర్ర లేకున్నా నేను చేసుకొని ఉన్నా, ఆయన ఎంటికలు పోతా నేను ఇష్ట పెడతానా? అరే అట్లా కాదు రాధిక, ఇప్పుడు ఇగో అర్ధ ఎకరం పోయిందా, మళ్ళీ ఇట్లకెళ్ళి లీడ్ దాకా ఎకరం పోతుందా, మళ్ళీ ఇడికెళ్ళి లీడ్ దాకా ఎకరం పోతుందా? ఇక నన్ను ఉంచుతావు రాధిక, ఇక బడతల లేనోడు అని చెప్పి బగ్గనే సల్పలెత్తున్నావు కానీ ఆయన మీ తాతకుండే బట్టతల, మీ అయ్యకుండే బట్టతల. ఇప్పుడు నీకేమైనా కొత్త అంట ఆడవేసినట్టు గట్లెత్తవేమిరా నువ్వు? రాధిక కర్ణాటక రాష్ట్రంలో నా లెక్కనే బట్టతల ఉన్నందుకు ఒక ఆయన మస్తు బాధపడ్డాడంట రాధిక. వాళ్ళ భార్య అయితే వాళ్ళ మొగన్ని బట్టతల ఉన్నాడు నాకు అస్సలు నచ్చడు అని చెప్పి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చేస్తుండనట రాధిక. అంతేకాదు ఓ బట్టతల్లోడా, నువ్వు నా ఎంబడి బయటికి వస్తే నా సిగ్గే పోతున్నది, నేను షాపింగ్ ఎట్లా చేయాలి, చీరలు ఎట్లా కొనుక్కోవాలని చెప్పి బాగా ఏడిపించేదంట రాధిక. అంతేకాదు పిచ్చి పిచ్చి రీల్స్ చేసి ఆ రీల్స్లల్లా మా భర్తకు మొత్తం బట్టతలు ఉన్నది, ఈయన ఎట్లా చేసుకున్నానో ఏమో అని చెప్పి తిట్టేదంట. ఇట్లా చేసేసరికి వాళ్ళ భర్త బాగానే బాధపడేటోడంట. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ప్రేమతో అడిగితే కూడా చక్కగా తీసుకుపోయి జైల్లో పెట్టిందంట రాధిక. పాపం అన్నం తిన్నట్టే ఇన్ని అవమానాలు తిని తిని ఆఖరికి వస్తే ఇక చచ్చిపోయినట్ట రాధిక. అందుకే ఇక నాకు కూడా మస్తు భయమై నేను గిట్లా చేసిన. ఇప్పుడు వాయమనే గంట పని చేసింది గాపోరి, అయినా కాలం మారుడంటే ఏమో అనుకున్నా, గింత దిగజారి రా నా ఆడోళ్ళు. అరే సాయిలు, ఏమ్రా చెట్టు మీద కోతులక్క గట్ల ఎగిరి గట్ల దునుకుతున్నావు? రాధిక ఇక నాతో అయితే లేదు రాధిక, కొన్ని నీళ్ళు తీసుకురా. ఇక నేనైతే ఇక నడవలేను ఇక 9 నెలల దాకా. ఇక నా ఆరోగ్యం అంతా అయిపోయింది. ఒక్క నిమిషం రాధిక. ఓ షెట్ గాల్లో ఎగిరిపోతున్నా, నేను గాల్లో ఎగిరిపోతున్నా. ఓ ఇది విడిచిపెడితే ఇప్పుడు ఏడుకోతుందో, ఇది ఊరవతలు కోతుండొచ్చు. ఓ షెట్ అంటే అల్పం అల్పం ఎందుకు ఎత్తానవరా నువ్వు సాయిలు? ఇగో తీసుకో రాధిక, ఎగిరిపోతుంది మళ్ళీ గాల్లో. ఏమైందిరా గిట్లా చేస్తానవు? అట్లా కాదు రాధిక, నేను నిన్న స్పోర్ట్స్ సెంటర్లోకి వచ్చిన రాత్రి, అందుకే అప్పటి సంధిగా నాకు ఇట్లా తిరగనీకి వస్తలేదు. ఎందుకంటే నీళ్ళలో దిగేటప్పుడు ఇట్లా కింద పడిపోతాం కదా రాధిక, అప్పుడు నాకు ఇట్లా మస్తు భయమైంది రాధిక. ఇక నాకు అప్పటి సంధి ఇక తిరగనీకనే వస్తలేదు భూమిలో. కాదురా సాయిలు, ఇంటి వెనక దుకాణం పోమంటేనే ముసలోని శాతాలు చేస్తావు, నీకు పోనీకే శాతం కాదు. నువ్వు పోయి స్పేస్ లో పోయి వచ్చినట్టు అవ్వ ఈ ఒలుకు. అరే అవన్నీ కాదు రాధిక, నాకు అసలు ఇప్పుడు అయితలేదు, నా వల్ల అయితలేదు. ఏమైతలేదు? నువ్వు ప్రత్యేకమైన డైటు, మళ్ళా నాకు అది ఇంకా థమ్స్అప్లు, స్ప్రైట్లు, మళ్ళా ఇంకా ఎక్సర్సైజ్లు అవన్నీ తీసుకురావాలి రాధిక. నాతో అయితే లేదు. పోయి ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైనా ఉంటే అందరిని పిలుచుకురా పో జల్దీ. సోదరుడా, నీ మోకానికి 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి కిందికి చూస్తేనే కళ్ళు తిరుగుతాను అని సచ్చినట్టు చేస్తావు. నువ్వు స్పేస్ పోయి వచ్చిండట అవ్వ ఈయన అందానికి. రాధిక ఇక నేను 9 నెలల దాకా బయట తిరగలేను రాధిక. ఇక నాకు బలం రావాలంటే నువ్వు మేక తలకాయ, బోటి కూర అవన్నీ తీసుకురా. అట్లనే మా నూరులో డాక్టర్ ఉంటారు కదా, ఆయన కూడా దొరుకుని రా రాధిక. ఏం రాసాయిలు, నీకు దయ్యం గిట్లా పట్టేనా ఎట్లా మరి? అరే అట్లా కాదు రాధిక, సునీత విలియమ్స్ ఉన్నది కదా, ఆమెకు కూడా ఇట్లనే అవుతుందంట రాధిక. 9 నెలల దాకా ఆమె కూడా నడవలేదంట. ఎందుకంటే ఆమె ఇన్ని దినాలు అంతరిక్షంలోనే ఉన్నది కదా. అంతరిక్షంలో ఉండేసరికి భూమి మీదకి వచ్చేసరికి 8 నుంచి 9 నెలల దాకా అస్సలు నడవనిక రాదంట. వాళ్ళను ఒక ప్రత్యేకమైన స్పేస్ సెంటర్లో పెట్టి ఆడ ప్రత్యేకమైన ఆరోగ్య పరీక్షలు చేయించి వాళ్ళకు మెల్లమెల్లగా ప్రత్యేకమైన డైట్ పెడతారంట రాధిక. అట్లా ప్రత్యేకమైన డైట్తోని వాళ్ళ కండరాలు బలంగా అయ్యేటట్టు చూస్తారంట. అప్పుడు మెల్లమెల్లగా భూమి మీద వాతావరణం అలవాటు అయ్యేటట్టు చేస్తారంట. అయినా సునీత విలియమ్స్ మళ్ళా విల్మోరు దగ్గర వీళ్ళకు 60 సంవత్సరాలు ఉన్నాయి రాధిక.
అయినా పెద్ద సాహసమే చేసి అంతరిక్షం దాకా పోయొచ్చిర్రు. వీళ్ళకైతే ప్రపంచం మొత్తం సలాం కొడుతున్నారు రాధికో. అవునరా సాయిలు, గిది కూడా నిజమే. అయినా గా పోయినోళ్ళకు సలాం కొట్టాలరా సైదులు. అట్లుంటది రాధిక సునీత విలియమ్స్ తోని, మళ్ళా అట్లనే విల్మోర్ తోనే. నేను కూడా పెద్ద లీడర్ అయితా, మా ఊర్లో సర్పంచ్ లెక్క పోటీ చేస్తా. ఓ షిట్, సర్పంచ్ లెక్క పోటీ చేస్తే కానీ నాకు ఊరన్నీ అప్లే ఉన్నాయి కదా, ఎవ్వడు ఓటేయడు. డైరెక్ట్ ఎమ్మెల్యే లెక్కనే పోటీ చేస్తా డైరెక్ట్. అవురా, నువ్వు పిలిస్తే గల్లీలో ఉన్న పొరగాళ్ళే నీ దగ్గర రాదు. దుకాణం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తావురా. ఏ ఆగి రాధిక, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, అటెన్క సీఎం అయితా, అటెన్క పిఎం అయితా, మన భారతదేశాన్ని మొత్తం బంగారు తుణుక లెక్క మారుస్తా. వాయమ్మనే ఒంటి మీద బంగారం తుణుకలేదు కానీ ఈయన భారతదేశం అంతా బంగారు తుణుకు అవుతుందట. అయినా గద్దునపో దుబ్బుకున లేసినట్టు నీకెందుకు గీ ఆలోచన వచ్చింది ఇప్పుడు? రాధిక, లూసిఫర్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది రాధిక. ఈ సినిమా కూడా మొత్తం రాజకీయం గురించే ఉంటదంట. ఎత్తులకు పై ఎత్తులు ఎట్లా వేయాలి, ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, రాజకీయంలో సామాన్యుడు ఒక గేమ్ చేంజర్ లాగా ఎట్లా మారాలి అనేది కండ్లకు కనిపించేటట్టు సరిగ్గా సినిమాలో చూపించారంట రాధిక. ఈ సినిమాలో మోహన్ లాల్ సారు, పృథ్వీరాజ్ సుకుమారన్ సారు, మంజు వారియర్ మేడము ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు రాధిక. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? పృథ్వీరాజు సుకుమారన్ సారే. నీకు తెలియని ముచ్చట ఇంకోటి ఉన్నది రాధిక. మన చిరంజీవి సార్ మొన్న గాడ్ ఫాదర్ అని సినిమా తీసిండు కదా, అగో గాడ్ ఫాదర్ సినిమానే లూసిఫర్ సినిమా నుంచి డబ్బింగ్ కొట్టి తీసిర్రు అప్పట్లా. అప్పుడు లూసిఫర్ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్ రాధిక. అందుకే ఇప్పుడు మళ్ళా పార్ట్ 2 వస్తుర్రు. పార్ట్ 1 కేవలం మలయాళంలోనే రిలీజ్ చేసిర్రు రాధిక. పాన్ ఇండియన్ స్టైల్లా లూసిఫర్ మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తుర్రు రాధిక. ఈ సినిమా మార్చి 27 తారీఖున రిలీజ్ అవుతున్నది రాధిక. అభిమానులైతే మస్తు సంబరంతో ఎదురు చూస్తున్నది. ఈ సినిమా రైట్స్ ను మన దిల్ రాజు సార్ కొన్నాడు, మళ్ళా మస్తు లాభాలు వచ్చేటట్టే ఉన్నది. అబ్బా ముద్దుగానే ఉన్నది కదా. అయినా ఇంట్లో పని దెబ్బ చేసుకుని సినిమాకు పోదాము, టికెట్లు కొనుక్కరాపో. అబ్బా దీనికి ఊకనన్నా చెప్తే కదా, పోయి టికెట్లు కొనుక్కరమ్మంటే విడదెత్తు లేదు పైసలు. అమ్మా ఇట్లా మీదికి వెళ్ళి దిగంగానే ఎంబడే ఇట్లా ఛత్రపతి సినిమాలో వచ్చినట్టు సురచాప్ వస్తే దాని మీద కూర్చొని ఇట్లా 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 పోతుంటే అబ్బా ఈ వీడియోలు ఒక్కొక్కటి ఇట్లా రీల్స్లలో పెట్టుకుంటుంటే నా రేంజే మారిపోతుంటది. ఇక అసలు మామూలుగా ఉండదు. ఏమైందిరా, నీకేమైనా చేతబడి చేసినా రగ్గట్ల సొరషాప గిరిషాప అది అని అంటాను. ఆగు, అప్పుడు ఇట్లా సముద్రంలోకి వెళ్ళి వచ్చి ఇట్లా భూమి మీద అడుగు పెట్టంగానే ఎర్రగున్న సూర్యుడు నల్లగా అయిపోతాడు. ఇక ట్రాన్స్ఫార్మర్ ఇట్లా పేలి నాకు ఇట్లా బాంబుల తీరు వెలుగులు వస్తుంటాయి. అది నేను అప్పుడు ఇక భైరవ అయిపోతుంది. ఇక సొరషాపలు ఎక్కడి, ఈ దునుకుడు ఎక్కడి? ఆ సొరషాప నేను మింగనన్న మింగలేదు, నేను బొంద పెట్ట, నీ తలపండు పెట్ట, అంత చిన్నలు చేస్తావేమ్రా, చిన్నల రోగమోడా. నీకు తెలియదు రాధిక, సునీత విలియమ్స్ అట్లనే విల్మోరు మన భూమి మీదకి వచ్చినప్పుడు సముద్రంలో దిగినప్పుడు డాల్ఫిన్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా మంచిగా వెల్కమ్ చెప్పినాయి. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది రాధికో. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మొత్తం ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో అయితే చక్కర్లు కొడుతున్నది. జంతువులల్లా డాల్ఫిన్లకు అత్యంత తెలివి ఉంటుందంట. అందుకనే ముందుగల్లా పసిగట్టి వాళ్ళకు వెల్కమ్ చెప్పినాయి అని చెప్పి పెద్ద చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. వాయమనే సునీత విలియమ్స్ వచ్చుడాల్చమే లేదు. జనాలు, డాల్ఫిన్స్, ప్రకృతి, పక్షులన్నీ సాగటం బగ్గనే వలికినాయి కదా. అది మళ్ళా సునీత విలియమ్స్ రేంజ్ అంటే. మామ టికెట్లు బుక్ చేస్తావా? బుక్ చేసాను గోదావరికి. అయినా మామ అసలు నీ అవతారమే మారిపోయింది మామ. అలా మెడల చైను, వాచ్, బ్రాండెడ్ అంగి, అసలు నిన్న అల్లుడు అనుకునేటట్టు నన్ను మామ అనుకునేటట్టు. అవును మామ, నువ్వు సపోర్ట్ చేయకు మామ, మళ్ళా తిన్నదనుకో అది గయ్యాడు లెక్క మనెంబడి తొక్క పట్టుకొని వస్తుంది మాము. మా కూతురు నీ ఏగ వాళ్ళకుండా దోమ వాళ్ళకుండా చూసుకుంటుంది మా కూతురు నిన్ను. నిజమే మాము. రాధిక, నువ్వెప్పుడు వచ్చినావు?
నువ్వు మీదికి చూసి కిందికి చూసి లోపు నేను కిందనే ఉన్నారా మీదేమున్నదని చూస్తానవరా నువ్వు ఏం లేదు రాధిక, ఉత్తగానే చూస్తున్నాం అంతే కదా మామ. అంతే అంతే. సరే గాని ఏమో తలిగిచ్చిర్రు అద్దాలు పెట్టిండు నువ్వు బ్యాగ్ తలిగించినావు ఏడికి పోతారు మీరు సంగతి ఏంది మీది ఏం లేదు రాధిక, బ్యాగ్ మొత్తం తూట్లు పడ్డాయి, నీళ్ళు అవి ఇవి వస్తే మొత్తం కారిపోతున్నాయని కుట్టించుకోవడానికి పోతున్నాం అంతే కదా మామ. అంతే అల్లుడు. అరే ఓ సాయిల్గా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలిరా. ఇగో ఇప్పుడు మీరు నిజం చెప్పలేదు అనుకో నేను మీ ఇద్దరి మీద మహిళా సంఘంలో కేసే పెడతా చూడు మరి. అరే ఇంతదానికే కేసు పెడతావు, మేము ఆంధ్రప్రదేశ్ పోతున్నాం రాధిక. ఆహా తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటారు ఇద్దరు కలిసి. లేదు రాధిక, ఆంధ్రప్రదేశ్ లా సీఎం చంద్రబాబు సారు మస్తు డెవలప్ చేస్తున్నాడంట. చంద్రబాబు సార్ గెలిచినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మస్తు అభివృద్ధి అవుతున్నది రాధిక. చంద్రబాబు సారు పెద్ద పెద్దోళ్ళతోని మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్కు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తుండు. నిన్నైతే ఏకంగా చంద్రబాబు సారు బిల్ గేట్స్నే కలిసిండు రాధిక. ఆంధ్రప్రదేశ్కు అండగా ఉండాలి, టెక్నాలజీలో ఆంధ్రప్రదేశే నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరిండు బిల్ గేట్స్ సార్ను. ఇంకేమున్నది చెప్పు, బిల్ గేట్స్ సార్ కూడా బిల్ గేట్స్ అనే ఫౌండేషన్ ద్వారా మీకు అన్ని సహాయాలు మేము అందిస్తామని చెప్పి మాట ఇచ్చిండంట రాధిక. ఒక్కసారి చంద్రబాబు సారు బిల్ గేట్స్ సార్లు కలిసేసరికి ఆంధ్రప్రదేశ్ పేరు మొత్తం దేశంలో మారుమోగుతున్నది రాధిక. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నది. కంపెనీలు ఒక్కటే కాదు రాధిక, మోడీ సార్ను కలిసి మోడీ సార్ దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు సారు. ఈ డెవలప్మెంట్లు అయితే లోకేశం సార్ ఒక దిక్కు, పవన్ కళ్యాణ్ సార్ ఒక దిక్కు, చెరొక దిక్కు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ను బాగా డెవలప్ చేస్తున్నారు రాధిక. ఇంకో 10 సంవత్సరాలు అయినాక అమెరికా అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సార్ను బాబు సార్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. గదే విజన్ బాబు అని అలా ఉంటుంది మరి చంద్రబాబు సార్ తోని అంతే కదా మామ. అంతే కదా అల్లుడు. రాత్రులు ట్రైన్ టైం అయిపోయింది.